అంటే నిన్న బడ్జెట్ చూస్తే అంతా అంకెల్ గారడీలే కనిపించింది. మొత్తం బడ్జెట్ చదివినంతసేపు కూడా ఆత్మస్థుతి, పరనింద ఈ రెండే కనిపించాయి తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళ బడ్జెట్లో అంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల గురించి ప్రస్తావన కానీ వాటి కేటాయింపులు కానీ ఎక్కడా పూర్తిగా కనిపించలేదు. ఈ బడ్జెట్ ఓన్లీ అంకెల గారడి బడ్జెట్. అంటే ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఏవైతే సూపర్ 6 అని పెట్టారో వాటికి కూడా పూర్తి కేటాయింపులు అయితే ఇవ్వలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నదాన్ని అసలు దాని ప్రస్తావనే లేదు. నిరుద్యోగ యువతకి ఇస్తామన్నటువంటి దాని భృతి మీద కూడా లేదు. అలాగే రైతులకు ఇస్తామన్నటువంటి ఏదైతే ఇస్తామన్నారో రైతులకు 20,000 ఇస్తామన్నారు, దాని మీద కూడా బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా లేవు. అన్నిటికీ మించి ఈ తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అన్న దాంట్లో కూడా యాక్చువల్గా ఖర్చు అవుతున్నటువంటి బడ్జెట్ సంఖ్యతో చూసుకుంటే సుమారు 25,000 లక్షల కోట్లు కటింగ్ అయిపోయింది. అంటే ఈ విధంగా చూస్తే ఈ బడ్జెట్ పూర్తిగా కూడాను ప్రజా ఆమోదకంగా కానీ ప్రజాయుక్తంగా కానీ లేదు. ఓన్లీ అంకెల్ గారెడ్డి వాళ్ళు చూపించాలనుకున్నది చూపించి ఏదో చెయ్యాలనే తపన చూపిస్తున్నారు తప్ప అందులో నిజమైతే లేదు. బడ్జెట్ చదువుతున్నంతసేపు ఎంతసేపు వాళ్ళని వాళ్ళు అటు లోకేష్ని ఇటు చంద్రబాబు నాయుడిని పొగుడుకుంటే సరిపోయింది తప్ప అందులో ఎక్కడా కూడాను ప్రజలకు ఏం చేస్తున్నాము, మేమేం చేయబోతున్నాము అన్నది లేదు. ఈరోజు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక అబద్ధతా భావమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళకి స్వయంగా భయం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. మా ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుకుంటే నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడడానికి ప్రతిపక్షం ఉంటుంది. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుల్ని సభకు రానివ్వకుండా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక రకమైనటువంటి అబద్ధతా భావము, భయాందోళనలో వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పి సందర్భంగా నేనైతే చెప్పగలను. ఖచ్చితంగా ఇది మోసపూరిత బడ్జెట్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడేమో మేము సూపర్ 6 ఇస్తాం, సూపర్ 7 ఇస్తామని చెప్పేసి రకరకాల మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు చెప్పలేదు కాబట్టే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చినాక అసలు సూపర్ 6 ప్రస్తావనే లేదు. నిన్న బడ్జెట్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారినో లేదా లోకేష్ గారినో పొగుడుకోవడం, మాది గొప్ప మేము గొప్ప అని చెప్పి అనుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దాని మీద అయితే వాళ్ళకి ఎటువంటి విధంగా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. మీరు ఆడబిడ్డలకి ఇస్తానన్నది కానీ, నిరుద్యోగ భృతి కానీ, అలాగే తల్లికి వందనం కూడా డబ్బులు కట్ చేస్తారు. ఉచిత బస్సుకి అసలు ఎక్కడా కేటాయింపు లేదు. అదేవిధంగా రైతులకి దాదాపు 10,000 కోట్ల పైన అవుతుందంటే వాళ్ళకి 6,000 కోట్లే అనౌన్స్ చేశారు. అలాగే తల్లికి వందనంలో కూడా మీకు సగానికి సగం కట్ చేశారు. దీపం పథకం కూడా సెంట్రల్ సపోర్ట్ చేస్తుంది, అందులో కూడా చాలా డబ్బులు కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక మోసమైన ప్రభుత్వాన్ని నడుపుతూ మేము ఏదైనా అబద్ధాలు చెప్పేసి గవర్నమెంట్లోకి వస్తాం, పబ్బం గడుపుకుంటాం అనే విధంగా ఉన్నారు తప్ప ఒక మంచిగా పరిపాలన చేయాలి లేదు. ఏదైనా మాట్లాడితే ఇలాంటివి ఏమైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం, అరెస్ట్ చేసేస్తాం, రకరకాల కేసులు పెడతాం, ఒక కేసు కాకపోతే 25 కేసులు పెట్టి బెయిల్ వచ్చినా ఇంకో కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళే విధంగా అనేక రకాలుగా మీడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి దుష్ట చతుష్టయం అని చెప్పేవారో మీడియా సపోర్ట్ ఉందని సోషల్ మీడియాను కూడా వాళ్ళు తొక్కేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అర్థం చేసుకుంటారన్న విషయం ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమయ్యి ఈ బడ్జెట్ని మటుకు ఖచ్చితంగా ప్రజలు ఖండిస్తారు. రాబోయే రోజుల్లో అది మనకి ఇంకా మంచిగా తెలుస్తుంది. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ నిరాశ కలిగించింది. మరీ ముఖ్యంగా మహిళలకు, రైతులకు, యువతకు అన్యాయం చేశారని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కొండంతా చేసేది గోరంతా అనే విధంగా వాళ్ళు చెప్పేది బడ్జెట్ లెక్కలైతే చాలా పెద్ద పెద్ద అంకెలతో చెప్తున్నారు. కానీ అది పేపర్ పైకి వచ్చేసరికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. తల్లికి వందనం అనే పథకానికి వాళ్ళు కేటాయించిన నిధులు మనం పరిశీలించినట్లయితే జగనన్న ప్రవేశపెట్టిన బడ్జెట్కి దీనికి కూడా కంపేర్ చేసుకునే విధంగా లేదు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి వస్తుందని
ఆయన హామీలు ఇవ్వడమే కాదు, ప్రతి గడపకి తన ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా అమలుకి నోచుకోలేని విధంగా ఉన్నాయి. ఏదో బడ్జెట్లో ప్రవేశపెట్టాము అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అవన్నీ అమలుకి సాధ్యపడదు అని చెప్పి వాళ్ళు కేటాయించిన బడ్జెట్ని మనం చూసినట్లయితే పరిశీలించవచ్చు. అలాగే జగనన్న ఏదైతే గత ప్రభుత్వంలో జగనన్న మహిళలకి తోడుగా ఉంటూ అన్నింట్లో 50% పైగా రిజర్వేషన్ కల్పించి, చట్టసభల్లోనైతే ఎందులో తీసుకున్నట్లయితే మహిళలకు ప్రాధాన్యత కల్పించి పెద్దపేట వేశారు జగనన్న. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసుకున్నట్లయితే వంటింటికే మళ్ళీ పరిమితం చేసే విధంగా ఉంది అని చెప్పి మేమందరం మహిళలందరం మేము ఆగ్రహిస్తున్నాం. తర్వాత ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులు అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన, అవన్నీ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే అమలు పరిచి పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి పనిచేస్తూ మధ్యతరగతి వర్గాలకు వెన్నెముకగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే, ఈరోజు కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి అనగదొక్కుతూ మధ్యతరగతి ప్రజలకు వెన్ను విరిచేలాగా ఉందని చెప్పి చెప్పక తప్పట్లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ఏవైతే అధికారంలోకి వచ్చిందో, మరి ఈరోజు ఈ బడ్జెట్లో మనందరికీ కూడా అర్థమైపోయింది. పేరుకే హామీలు అవి సూపర్ 6 అంటూ ప్రజల్ని చాలా ఆశావాహులు తెస్తూ, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పలవ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే బిర్యానీ పెడతారని ఏదైతే ఆశించారో అవన్నీ కూడా ఈరోజు బడ్జెట్లో తేటతెల్లం అయిపోయాయి. మరి ఏదైతే తల్లికి వందనం పథకం చూసుకోండి, 25,000 కోట్లు సుమారు కావాలిస్తే ఇక్కడ 9,400 కోట్లు ఇచ్చి చేయి దులుపుకునే పరిస్థితుల్లో చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మరి ఈ బడ్జెట్ కేటాయింపులో 9,400 కేటాయించడం అనేది దారుణమైన పరిస్థితి. అలాగే మీరు ఏదైతే వైఎస్ఆర్ చేయూత కానీ, చేదోడు కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా మీరు సూపర్ 6లో పెట్టారు. 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఈ బడ్జెట్లో ఆ పథకమే ఊసెత్తలేదు. అలాగే మీరు దీపం పథకం కింద 1,55,00,000 మంది మహిళలు ఉంటే, కుటుంబాలు ఉంటే, కేవలం 90 లక్షల మందికే మరి దీపం పథకం కింద ఇవ్వడం అనేది ఈ ప్రజల మీద వీళ్ళకున్న ప్రేమ అభిమానం ఏంటనేది ఈ బడ్జెట్లో తెలుస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు 0 వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు. మరి ఇది దాని ఊసే లేకుండా ఈరోజు ఈ బడ్జెట్లో చూశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే మరి ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది, ఈ రోజుకి 2వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదంటే, కేవలం ఈ బడ్జెట్ ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టేటప్పుడు సభలో ప్రశ్నిస్తారని, అడుగుతారని, జనాలందరికీ తెలుస్తుందని ఆలోచనతోనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మరి ఏదైతే దుర్మార్గమైన ఒక ఎక్కిరింపులు వేలాకులం చేసే విధంగా అతన్ని అవమానించడానికి ఒక ఎమ్మెల్యే లాగా చేయడానికనే ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల మీద వీళ్ళకి ఏ విధమైన ప్రేమ అభిమానం లేదు. ఈ బడ్జెట్ కేటాయించడం కూడా ఎంతవరకు ప్రజలకి అందుతాయో లేదో కూడా ప్రశ్నార్థకంగా ఉంది. సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు ప్రతి సంవత్సరం ఎంతో ఆశగా ఎదురుచూసే బడ్జెట్ చాలా రొటీన్గా జరిగింది. తీవ్రమైన నిరాశని, నిస్పృహని ఈ రాష్ట్ర ప్రజలకి కలుగజేసిందని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో చెప్పనివి అనేక పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం మనకు తెలుసు. వారు చేసిన పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పదే చెబుతూ ఆ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు కూడా వారు ప్రకటించడం జరిగింది. వారికి ఏ రకమైన చిత్తశుద్ధి లేకుండా గత 9 నెలల పాలనలో వారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని పూర్తిగా పక్కన పెట్టారు. వారిచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు కూడా ఏ రకమైన చిత్తశుద్ధితోటి అమలుకు నోచుకోవాలనే విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ గురించి ఈ రాష్ట్ర ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చాలా రొటీన్గాను, క్యాజువల్గాను దాన్ని తీసుకునే విషయం మనందరం కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా 20 సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారంటే బడ్జెట్ ప్రసంగంలో ఆయనంటే ఎంత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఎంత భయం, బెదురు ఎందుకో వారికి అర్థం కాని పరిస్థితి ఇవాళ ఉంది. అంతేకాదు సాధారణ పరిపాలన లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లేదు, రూల్ ఆఫ్ లా లేదు. అనవసరంగా ప్రతి వాళ్ళ మీద, ముఖ్యంగా లాయర్ల మీద కూడా హైకోర్టు సీనియర్ అడ్వకేటు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గత 20 సంవత్సరాల నుంచి స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డి గారు
ఆయన వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన మీద అలాగే ఇంకో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం, ముఖ్యంగా అందరికీ కావాల్సిన వ్యక్తి, సమాజానికి కావాల్సిన వ్యక్తి పోసాని కృష్ణమూర్తి గారి మీద కూడా కేసులు పెట్టడం, వారి తాలూకు అసలు ఏ పరిపాలన మానేసి ఈ వేధింపుల మీదే ఐదు సంవత్సరాల పరిపాలన అనేది కాకుండా 2-3 సంవత్సరాలే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉందనేది తెలియజేస్తున్నాను. 10 లక్షల వరకు రుణాలని చెప్పి మొదటి నుంచి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకున్నా.